మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు, కీసరలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. సిటీ పూలు పండ్ల మార్కెట్లలో పెరిగిన రద్దీ, గతంతో పోలిస్తే ధరలు పెరిగాయన్న భక్తులు. ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్, పూజలతో పాటు కేక్లు కట్ చేసి సంబురాలు. పేలుళ్ల కుట్ర కేసులో అబ్దుల్ కలీం అరెస్ట్, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశాడన్న ఎన్ఐఏ. రాగి కంకుల మాటున గంజాయి సరఫరా, ముఠాను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు. హమరా హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని శివాలయాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. మహాశివరాత్రి జాతరకి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. కీసరగుట్టకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలను అందంగా అలంకరించారు. భక్తుల దర్శనానికి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అటు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు రుద్ర స్వాహాకార హోమం, సాయంత్రం 4 గంటలకు బిల్వార్చన నిర్వహించారు. రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కీసరగుట్టకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మల్కాజ్గిరి డీసీపీ జానకి ధరావత్, ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతి. 1300 పోలీసులు బందోబస్తులో ఉంటారని చెప్పారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 2 డీసీపీలు, 6 ఏసీపీలు భద్రత పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జాతరలో ట్రాఫిక్ సూచిక బోర్డులు చూసుకుని భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. 1000 మెంబర్స్ దాకా వస్తున్నారు. దాంట్లో 2 డీసీపీలు, నేను, ట్రాఫిక్ డీసీపీ గారు, ఏసీపీలు ఒక 6 మంది, అడిషనల్ డీసీపీలు ఒక 2, ఇన్స్పెక్టర్స్ ఒక 40 మెంబర్స్, ఎస్ఐస్ ఒక 60 మెంబర్స్ వరకు ఉంటారు. ఈ ఫోర్స్ తోటి ఈ 5 రోజులు కూడా సక్సెస్ఫుల్గా బందోబస్తు చేయాలనేసి మనం అనుకుంటున్నాము. దీనికి సంబంధించి క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసము ప్రత్యేకంగా కూడా టీమ్స్ పెట్టడం జరిగింది. క్యూఆర్టీస్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి చోట ఎక్కడైతే మనకు బాగా ఒత్తిడికి లోనవుతారో అక్కడ క్యూఆర్టీస్ పెట్టడం జరిగింది. వీళ్ళే కాకుండా షీ టీమ్స్, ఎవరైనా పోకిరీలు అమ్మాయిల్ని వేధించడం కానీ, ఆడవారిని వేధించడం కానీ జరిగితే ఇమ్మీడియట్గా షీ టీమ్స్ లైన్లోకి వచ్చి వాళ్ళని పికప్ చేయడం జరుగుతుంది. కీసరలో ఈసారి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. వీఐపీ దర్శనం, అభిషేకం, కళ్యాణం కోసం ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న భక్తుల వాహనాలను జెడ్పీ గెస్ట్ హౌస్ వరకు అనుమతిస్తున్నారు. కీసరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ప్రతి అరగంటకు ఓ బస్సు, ఘట్కేసర్ నుంచి ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు నడుపుతున్నామన్నారు అధికారులు. రేపు మహాశివరాత్రి శని త్రయోదశి సందర్భంగా హైదరాబాద్లోని మార్కెట్లు రద్దీగా మారాయి. శివ పూజ కోసం బిల్వపత్రాలు, జువ్వి, సంపింగ పువ్వులు మార్కెట్లకు వచ్చాయి. శనిదేవుని పూజ కోసం నల్ల నువ్వులు, నువ్వుల నూనె, పువ్వులు కొన్నారు భక్తులు. హైదరాబాద్లోని మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. రేపు మహాశివరాత్రి పర్వదినం, పైగా శని త్రయోదశి, 2 ఒకే రోజు రావడంతో భక్తులు పూలు, పండ్లు కొనుగోలు చేస్తున్నారు. మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసి రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రిపూట జాగారం చేస్తారు. శివుడికి పండ్లు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. అందుకే పూలు, పండ్ల మార్కెట్లలో రద్దీ కనిపించింది. మహాశివరాత్రి సందర్భంగా శివుడికి సమర్పించే బిల్వపత్రాలు, మారేడు దళాలు, సంపంగి పూలకు గిరాకీ పెరిగింది. గతేడాది కంటే కొన్ని పువ్వుల రేట్లు తగ్గినా మల్లెలు, సంపంగి పువ్వుల ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు భక్తులు. ఇవి కిలో 600 రూపాయల పైనే ఉన్నాయని చెప్పారు. బంతి పూలు కిలో 50 నుంచి 60 రూపాయలు, చామంతి 100 నుంచి 120 రూపాయలు, గులాబీ పువ్వులు 80 నుంచి 100, కనకాంబరాలు 500 రూపాయలు పలుకుతున్నాయన్నారు భక్తులు. బిల్వపత్రాలు, మారేడు దళాలు కిలో 100 నుంచి 150 రూపాయలున్నాయని చెప్పారు. చాలా రేటు ఉంది. మారేడు దళాలు చిన్న కట్టే 50 రూపాయలు చెప్తున్నారు. మామూలుగా అయితే 10-15 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు 50 రూపాయలు
కట్ట. బేల్పత్రి, గులాబు, చామంతి అన్ని తీసుకున్నామండి. పూజ గురించి రేపు బేల్పత్రి ఎక్కువ ఉందమ్మా, రేటు చాలా ఉంది. 50 రూపాయలు ఉంది ఒక కట్ట, చిన్నది 10 రూపాయలు ఉంటుందండి. ఈ టైంలో అంటే చాలా రేట్ ఉంది. నార్మల్గా చామంతి, గులాబీ అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, 150, 120 అట్లా ఉంటుంది. ఈ ఏడాది పండ్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు మరికొందరు భక్తులు. నిన్న మొన్నటి వరకు 70-80 రూపాయలు ఉన్న డజన్ అరటి పండ్లు ఇప్పుడు 100 రూపాయలు పైనే పలుకుతున్నాయని చెప్పారు. యాపిల్స్ 100 రూపాయలకు 3-4 మాత్రమే వస్తున్నాయని తెలిపారు. ద్రాక్ష పండ్లు కేజీ 70 నుంచి 80 రూపాయలు, సపోటా 80 నుంచి 100 రూపాయలు ఉన్నాయన్నారు భక్తులు. బాగానే ఉన్నాయి, ఎక్కువ రేటే ఉన్నాయి. అండ్ ఇవి చిలకడ దుంప 50 రూపీస్ కేజీ అని చెప్తున్నాడు. శివరాత్రికే కొంటాను, వేరే టైంలో కొనం. అంతా అన్ని రకాల పండ్లు తీసుకుంటాం. అవుతుంది ఒక 3000 దాకా అవుతుంది. రేపు శని త్రయోదశి కావడంతో పూజా స్టోర్స్ కిటకిటలాడాయి. శనిదేవుడి పూజలో ఉపయోగించే నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో పాటు అగరుబత్తిలు, హారతి కర్పూరం కొనుగోలు చేశారు భక్తులు. ఈ ఏడాది పువ్వులు, పండ్ల ధరలు ఎక్కువగా ఉండడంతో జేబులు ఖాళీ అయ్యాయన్నారు భక్తులు. హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. తమ అభిమాన నేత నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ ఆలయాల్లో పూజలు చేశారు బీఆర్ఎస్ నేతలు. కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంట గోపీనాథ్ పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తర్వాత కళాకారులతో కలిసి స్టెప్పులేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. దేశంలో ఉన్నటువంటి కుశాలి పరివర్తన రావాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దేశంలో మొత్తం కూడా ఈసారి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా ఘనంగా మరి వేడుకలు జరుపుకుంటున్నాము. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి, దేశానికి మరిన్ని సేవలు అందించాలన్నారు మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. అలాగే పెద్దమ్మ చెరువు దగ్గర ఉన్న ఎకో పార్క్ లో మొక్కలు నాటారు. 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలతోటి పెద్ద ఎత్తున ఆయన ఉండాలని రామలింగేశ్వర స్వామికి అందరం కూడా అభిషేకం చేసి దర్శనం చేసుకుని ఆయనను కూడా ప్రార్థించుకున్నాం. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బంగారం ఆభరణాలు సమర్పించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారన్నారు కవిత. ఎల్లమ్మ ఆలయంలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నిండు నూరేళ్లు ఉండాలని, వారికి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని, వారితో పాటు వారి పరిపాలన దక్షత అమ్మవారి దయతోని మరింత పెరిగి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీలో కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీతో పాటు బీఆర్ఎస్ నేతలు 69 కేజీల కేక్ కట్ చేశారు. కేసీఆర్ జీవితంలోని కీలక మైలురాళ్లను, గత 8 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా 3D గ్రాఫిక్స్ తో కూడిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు. కన్న తల్లి తీరుగా మారి మము కాసే అల్లవాడే పచ్చని బాట పన్ను ముసలి నవ్వుల పంట కాలమంతా వెలబోయే నువ్వే సిగుటలలో మసి ముసిరిన గతమేదో చీల్చెగా కణము కణము జ్వలిత రుధిర ధారేదో పోల్చెగా వెలుగులన్నీ ఒడిసి మంటు పచ్చన్యం తీరుగా చెడులు దురుమ బరులు తేలి కరమాలంతా. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిటీలోని పలు ఆలయాల్లో పూజలు చేశారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు రాష్ట్రపతి, ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు ట్విట్టర్లో కేసీఆర్ కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద్. కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో మార్పు ఖాయమన్నారు ఎమ్మెల్యే వివేక్. సీఎం కేసీఆర్ బర్త్డే పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేసి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, మహిళా లీడర్లు భారీగా తరలివచ్చారు. మరి కేసీఆర్ గారు ఒక 69వ జన్మదిన సందర్భంగా మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తల మధ్యలో మరి 69 కేజీల కేక్ కట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 9 సంవత్సరాలలో చక్కటి ప్రగతి సాధించి ఈరోజు దేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా మరి తీర్చిదిద్దబడి మనందరికీ కూడా మరి గౌరవకారులైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని ప్రతి వాడవాడల కార్యకర్తలు పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నారు. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు, ఉచిత హెల్త్ క్యాంప్స్ తో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దానికి కూడా నేను మనస్ఫూర్తిగా కార్యకర్తలకు, నాయకులకు నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏ అడుగు వేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా అది సక్సెస్ అయింది, దిగ్విజయం అయింది. దాని యొక్క ఫలితాలు ఇప్పుడు మనం పొందుతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి తెలంగాణ రాష్ట్రం యొక్క మరి సత్తాని చాటబోతున్న సంగతి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ తప్పకుండా వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మన గులాబీ జెండా ఎగరబోతోంది. ఎలాంటి ఫీల్డ్లో ఉన్నప్పటికీ నిత్యం యోగా అలవర్చుకోవటం ఎంతో అవసరమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అందరూ ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఒకటే మార్గమని అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మన దేశంలో పుట్టిన యోగాను మనమే పట్టించుకోవట్లేదన్నారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి. అమెరికా లాంటి చోట్ల యోగాను ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో యోగాపై ఫోకస్ పెడతామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అనేక దేశాల్లో 100 రోజుల కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా భారతదేశాన్ని మొత్తం కూడా ఎన్నో రాష్ట్రాల్లో కూడా మెడిటేషన్ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అక్కడ చాలామంది విద్యావంతులు, డాక్టర్లు ఎంతోమంది వాళ్ళన్నీ వదిలిపెట్టి అక్కడనే నివసిస్తూ వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండడానికి త్యాగం చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు ఎల్బీ స్టేడియంలో కూడా గొప్ప కార్యక్రమం నిర్వహించి ఇది 100 రోజులు అనేక దేశాల్లో, భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీన్ని వ్యాప్తి చేసి ఈ యోగా యొక్క అద్భుతమైనటువంటి విజయాలు, యోగా యొక్క ఎక్కడ పుట్టింది, యోగా అనేది ఏంది, ఇలా అమెరికా లాంటి దేశాలు అనుకరిస్తున్నాయి డాక్టర్లందరూ కూడా. మన దేశంలో పుట్టిన యోగా మనం ఎందుకు ఆచరిస్తలేము? ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉచితంగా ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే 1 వీక్ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెప్పి వారు గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు వారికి పాతబస్తీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని విమర్శించారు బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి. బీజేపీ కార్నర్ మీటింగ్పై ఎంఐఎం నేతల దాడిని ఆయన ఖండించారు. మజ్లిస్ కౌన్సిలర్తో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేకనే బీఆర్ఎస్ తన తోక పార్టీతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. దాడులు చేసిన వాళ్లను వదిలేసి బీజేపీ లీడర్లను అరెస్ట్ చేయటమేంటని ప్రశ్నించారు. బస్తీలో ప్రజాస్వామ్యం ఈనాడు ఖూనీ అయింది. భారతీయ జనతా పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటుంటే ఎంఐఎం బీఆర్ఎస్ గుండాలు భారతీయ జనతా పార్టీ సమావేశం పైన ఏదైతే దాడి జరిగిందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా ఎంఐఎం కౌన్సిలర్ పోలీసు వాళ్ళతో కుమ్ముక్కై కార్యకర్తల మీద దాడి చేస్తే దాడి చేసినటువంటి వాళ్ళని వదిలేసి, ఆ గుండాలను వదిలేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన ఏదైతే కేసులు పెట్టినరో దీనికి ఎవరు కూడా భయపడేటటువంటి వాళ్ళు కారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదుల చేతిలో కానీ, ఉగ్రవాదులకు కానీ, నక్సలైట్లకు కానీ, ఇలాంటి ఎంఐఎం గుండాలకు భయపడే సమస్య లేదు. దేశ హితం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక రాజ్యం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏలుతుందో, కరప్షన్ రాజకీయాలు చేస్తున్నారో దీనికి వ్యతిరేకంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో 11,000 ఇలాంటి స్ట్రీట్ కార్నర్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు ఎన్ని దుందుడుకు చర్యలు చేసినా, మీరు ఎలాంటి ప్రలోభాలను మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది.
ఓయూకు బడ్జెట్ కేటాయించకపోవడంపై విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ ఎదుట ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. నల్ల బెలూన్ను ఎగరేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో అరెస్ట్ చేశారు. బ్లాక్ గ్రాంట్ 1000 కోట్ల రూపాయలను ఉస్మానియా యూనివర్సిటీకి వెంటనే కాపాడుకుందాం ప్రభుత్వ యూనివర్సిటీ, కాపాడుకుందాం ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడుకుందాం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ప్రశాంత్ నగర్, బాచుపల్లి పరిధిలోని పలు పరిశ్రమల్లో ఫైర్, పోలీస్ సిబ్బందితో చెకింగ్స్ చేపట్టారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరిశ్రమల్లో సేఫ్టీ ప్రికాషన్స్ తప్పకుండా పాటించాలని సూచించారు అధికారులు. సిపి సైబరాబాద్ గారి ఉత్తర్వు మేరకు కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో ఈ ముఖ్యంగా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీసు ఇన్ఫ్లేమబుల్ అండ్ ఫైర్ ప్రాబబుల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీసు ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఈ కెమికల్ అండ్ ఇన్ఫ్లేమబుల్ సంబంధించినటువంటి గోడౌన్స్ కానీ అలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసేటువంటి కంపెనీస్లో కానీ ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళు తీసుకున్నటువంటి మెజర్స్ ఏ ఉన్నాయో ఇన్స్పెక్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంటు మరియు ఫైర్ డిపార్ట్మెంటు, లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీసు మరియు ఎలక్ట్రిసిటీ అథారిటీసు అందరం కలిసి జాయింట్గా విజిటింగ్ చేయడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో విజిట్ చేసిన ప్లేస్లలో వాళ్లకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ గురించి వివరించడం జరిగింది. దాంతోపాటుగా రాబోయే రోజులలో ఈ సమ్మర్ రాబోయే రోజులలో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా తగ్గడానికి వాళ్ళు చేయాల్సినటువంటి చర్యలు, వాళ్ళు ఏ విధమైన డ్రిల్స్ చేయాలి, ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి, అదేవిధంగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా వాళ్ళు ఏ విధమైన ఇమీడియట్ యాక్షన్ డ్రిల్స్ ఏం చేయాలనేది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. రాగి కంకుల వెనుక గంజాయి దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా యూపీ మధురకు గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 23 కేజీల గంజాయి, 1 కార్, 3 సెల్ ఫోన్లు, 2000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ వీరందరూ కూడా ఒక స్పెసిఫిక్ ఇన్పుట్తో వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఒడిశా నుంచి మథుర వెళ్తున్నటువంటి యూపీ మథుర వెళ్తున్నటువంటి ఢిల్లీ రిజిస్ట్రేషన్ గల కార్ని చెక్ చేస్తే అందులో 23.524 kgs ఆఫ్ గాంజా మనకి దొరకడం జరిగింది. దీనిని వాళ్ళు చాలా తెలివిగా పోలీసులు చెక్ చేసినా కూడా దొరకకుండా ఉండడం కోసము రాగులతో పాటు ప్యాకెట్స్లో ప్యాక్ చేసి కార్ బ్యాక్ సైడ్ రెస్టింగ్ సీట్, తర్వాత సీట్ వాటిలో పెట్టి ప్యాక్ చేయడం జరిగింది. జయప్రకాష్ సింగ్, రాధా అనే వీళ్ళ 3 కూడాను ఒరిస్సాకి సంబంధించి దార్లిపుట్ విలేజ్, నందాపూర్ మండల్, కోరాపుట్ జిల్లాకు సంబంధించిన డ్రగ్ డీలర్, అట్లనే అరకులో ఉండేటువంటి రమేష్ అనేటువంటి డ్రగ్ డీలర్, వీళ్ళిద్దరి నుంచి కూడా వీళ్ళు ఒక 2500 రూపీస్ పర్ అమౌంట్ అప్రాక్సిమేట్గా పర్ కేజీ తీసుకొని ఇదే పర్ కేజీ మథురాలో 15,000 to 20,000 రూపీస్కి వాళ్ళు సేల్ చేయడం కోసం వెళ్తూ ఉండగా మన మాదాపూర్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ డ్రై గాంజా 23 kgs, తర్వాత రాగులు ఒక 17 kgs, వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి హోండా సిటీ కార్ విత్ ఢిల్లీ రిజిస్ట్రేషన్, తర్వాత వారి 3 మొబైల్ ఫోన్స్, ఆల్ వర్త్ ఒక 6 lakhs వరకు మనము ఈ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. మహాశివరాత్రి వేడుకలకు పటాన్చెరులోని మైత్రి గ్రౌండ్ సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వేడుకల కోసం ప్రత్యేకంగా కైలాసగిరి సెట్ వేస్తున్నామని చెప్పారు. రేపు సాయంత్రం 6 గంటలకు మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయంటున్న మహిపాల్ రెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్.
శివరాత్రి వేడుకలకు పటాన్ చెరువులోని మైత్రి గ్రౌండ్స్ సిద్ధమైంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఉన్నారు. సార్, ఎట్లా నిర్వహిస్తున్నారు? అంటే గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి వేడుకలు నిర్వహించారా? ఇది మొదటిసారా? ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటున్నాయి? ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఇది ఇటువంటి కార్యక్రమాలు 23-25 సంవత్సరాల సంది అయ్యప్ప పూజ కానీ, ఇఫ్తార్ విందు కానీ చాలా కార్యక్రమాలు చేసినాం. ఈ శివపార్వతుల కళ్యాణం అనేది ఇక్కడ టెంపుల్ కాడ 15 సంవత్సరాల సంది చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు భక్తుల కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఒక మినీ ఇండియాగా మారిన నియోజకవర్గం, మినీ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళను గౌరవించే విధంగా ఈ ఈవెంట్ను శివపార్వతుల కళ్యాణం నైట్ మొత్తం జాగరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. జాగరణ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. 9 గంటల నుంచి ప్రముఖ సినీ గాయకులు ఒక 8 నుంచి 9 మంది గాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ తెల్లవారేదాకా వారిని భక్తులందరినీ అలరింపజేయడానికి పూర్తి స్థాయిలో మహాశివరాత్రిలో నిమగ్నమై ఉండే విధంగా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. పూర్తిగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ మైత్రి మైదానంలో కూర్చోవడానికి ఒక 10-15 వేల మంది భక్తులు కూర్చోవడానికి, చుట్టుపక్కల కాలేజీల పైన కానీ, అక్కడ టెంపుల్ పైన కానీ, ఇంకా మిగతా భక్తులు నిలబడి అలరించడానికి కానీ దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి చైర్సు, డ్రింకింగ్ వాటరు, మెడికల్ ఫెసిలిటీసు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీస్ వారి సహకారము, హెల్త్ డిపార్ట్మెంట్ సహకారము, మా కార్యకర్తల సహకారం తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సమకూర్చడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఈ కైలాస లింగము ఈరోజు చూస్తూ ఉంటే కళ్ళు తిరిగే రీతిలో ఉన్నది. వాళ్ళు ఎక్స్పీరియన్స్గా ఇంతకుముందు ఎన్టీవీ వారు అక్కడ ఎన్టీఆర్ గ్రౌండ్లో చేసిన అనుభవం ఉన్న వ్యక్తులు ఇక్కడ నెల రోజులు అని చేస్తూ ఉన్నారు. చక్కగా భక్తులకు పూర్తి స్థాయిలో కనువిందుగా ఉండే విధంగా వీళ్ళు సెటప్ చేస్తూ ఉన్నారు. 15-20-25 రోజులు తండ్రి వారందరూ పూర్తి స్థాయిలో శివభక్తులు, ఒక్క పొద్దున్న భక్తులు, ఉపవాస భక్తులు, మహిళలు, యువతులు అందరూ కలిసి చాలామంది ఈ మైదానానికి చేరుకోబోతూ ఉన్నారు. రాత్రి మొత్తం ఈ మైదానంలో, మైత్రి మైదానంలో జాగారంతో వాళ్ళు భగవంతుని స్మరించుకుంటూ ఈ మైదానంలో ఉండడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతూ ఉన్నది. అది శివరాత్రి పర్వదిన వేడుకలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. కైలాస ఏ రకంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రత్యేక సెట్టు ద్వారా ఇక్కడ పటాన్ చెరువులోని మైత్రి గ్రౌండ్స్లో శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నగేష్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్. కొద్ది రోజుల క్రితం ఎవరినీ స్టేడియంలోకి రానివ్వలేదని, హెచ్సీఏ కమిటీ రద్దు చేసిన సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గత మ్యాచ్ల టికెట్ల కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, అన్ని విషయాలను సుప్రీం కమిటీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. హెచ్సీఏ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో 226 మంది సభ్యులం ఉన్నామని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. Very happy to be here inside the stadium. As you all know that last time when we conducted our special general body meeting, we had to do it outside the gate number 1. Unfortunately for us, the people who were doing the administration at that time, they felt that we should not enter although this association belongs to all the members. So basically this is a liberation for cricket, and cricket definitely plays a very important role here. We have seen that the Hyderabad cricket has gone down so much. Now at least we have a hope, the ray of hope that it can improve and it can go in the right direction, and we are hoping that మాకు ఈరోజు ఓ పండగలాగా అనిపిస్తూ ఉంది. అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కళ్ళ మెంబర్స్ 40-50 ఇయర్స్ నుంచి అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నాము, క్లబ్స్ రన్ చేస్తూ ఉన్నాము, క్రికెట్ ప్రమోట్ చేస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే ఎంతమంది క్రికెటర్స్ ఈ హైదరాబాద్ గడ్డ నుంచి ఆడారు. అటువంటి మెంబర్స్ని స్టేడియం గేట్ బయట పెట్టి స్టేడియం లాక్ వేసుకోవడం తన సొంత ప్రాపర్టీ లాగా వ్యవహరించింది
మేము ఆ రోజు కూడా ఖండించాము. కానీ ఇప్పుడు పెద్ద మనసుతో క్షమిస్తున్నాం. మాకు రోడ్ మ్యాప్ ఏమున్నది వేయబడి అంటే, మన ఎల్ నాగేశ్వరరావు గారు ఎవరైతే సుప్రీంకోర్టు నామినేట్ చేసిన 1 మెంబర్ కమిటీని తప్పకుండా ఆయన దృష్టికి ఇక్కడ ఉన్న అంశాలు తీసుకెళ్తాము. సుప్రీంకోర్టుని కూడా మేము ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ కావాలా అని గుర్తించారు. దాన్ని పక్కదోవ పట్టించేటందుకు కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు దాన్ని అడ్డుకున్నారు. కానీ చాలా రోజులు అడ్డుకోలేకపోయారు. 2 months లోపల ఏది ఉన్నదో నిజాలు బయటపడ్డాయి. కాబట్టి నేను ఎక్కడే కోరుతా ఉన్నాను, మా మెంబర్స్ అందరినీ కూడా ధైర్యంగా ఉండండి. We respect the Supreme Court and we look forward at the earliest so that Mr. Chief Justice comes and takes over the charge. And as you know, because last election was conducted by Sampath Kumar, who we have on the special general body meeting, we have already suggested his name, and any help from our association and matters who are there are available. And I think the members who have been for the last 30 to 40 years who are here and who have been serving the association in different capacities and who have always helped the association. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పడిన మరో నిందితుడిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఉగ్రవాదులకు నిందితుడు ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తించారు పోలీసులు. దసరాతో పాటు హైదరాబాద్లో జరిగే ఉత్సవాల్లో పేలుళ్లకు కుట్ర చేసినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర కేసులో విచారణను స్పీడప్ చేసింది ఎన్ఐఏ. ఇప్పటికే అబ్దుల్ జాహిద్, మహమ్మద్ సమీయుద్దీన్, మాస్ హసన్ ఫారూక్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసిన అధికారులు తాజాగా అబ్దుల్ కలీం ను ఓల్డ్ సిటీలో అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్ల కుట్ర కేసులో నిందితుడు జాహిద్ కు 40 లక్షలు అబ్దుల్ కలీం ఆర్థిక సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కలీం ఇచ్చిన 40 లక్షలతో జాహిద్ కార్లు, బైకులు కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. హ్యాండ్ గ్రానైట్లతో పేలుళ్లకు జాహిద్ ముఠా కుట్ర పన్నినట్లు గుర్తించారు. దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాద్ లో జరిగే ఉత్సవాల్లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లో రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆఫీసులను పేల్చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఉగ్రవాదులు. కీలక నిందితుడైన జాహిద్ కు ఐఎస్ఐతో సంబంధాలున్నాయని, పాకిస్తాన్ నుంచి అతడికి నిధులు అందినట్లు గుర్తించారు. జాహిద్ గ్యాంగ్ పాకిస్తాన్, నేపాల్ మీదుగా భారత్ లోకి పేలుడు పదార్థాలు తరలించింది. వీటి ద్వారా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్నారు అధికారులు. సిటీలో పేలుళ్ల కుట్రను పోలీసులు గతంలోనే భగ్నం చేశారు. అయితే ఈ కేసును 2 వారాల క్రితం ఎన్ఐఏకి బదిలీ చేశారు. కేసు వివరాలన్నీ తీసుకున్న ఎన్ఐఏ అబ్దుల్ కలీంని అరెస్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక బాధితులు వ్యాధుల బారిన పడుతున్నారు. దేశంలోని ప్రతి 3 మరణాల్లో 2 దీర్ఘకాలిక వ్యాధులకు చెందినవే అంటున్నారు డాక్టర్స్. వీటిని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో ప్రమాదమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోకుంటే ముప్పు తప్పదంటున్నారు డాక్టర్స్. దేశంలోని మరణాల్లో 65% దీర్ఘకాలిక వ్యాధుల వల్లే జరుగుతున్నాయి. ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయం, షుగర్ వల్ల 73% ముప్పు ఉందని భారతీయ వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది. పట్టణాల్లో 34% మందికి బీపీ ఉన్నట్లు ఐసీఎంఆర్ సర్వేలో తేలింది. బీపీ బాధితుల్లో ఎక్కువ మంది మగవారినని సర్వే ద్వారా తెలిసింది. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల్లోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 10,000 కంటే ఎక్కువ మందిపై ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ సర్వే జరిపింది. 2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్తో 1,70,000 మంది మరణించారు. దీన్ని బట్టి షుగర్ వ్యాధి ఎంత ప్రమాదకరంగా మారిందో ఊహించవచ్చంటున్నారు డాక్టర్లు. 30 ఏళ్లతో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాధులతో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు రెట్టింపైంది. స్మోకింగ్తో గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని ఐసీఎంఆర్ సర్వే తెలిపింది. ఉప్పు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల బీపీ అటాక్ అవుతుందన్నారు డాక్టర్లు. దురలవాట్లు అంటే మద్యపానము, ధూమపానము, తర్వాత ఆహారపు అలవాట్లు, దాంట్లో ఏంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తక్కువ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇంకా మన దేశంలో మాత్రమే మనం చూస్తున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే రైస్ అండి. బియ్యం తినడం అనేది చాలా ఎక్కువ. ఒకప్పుడు ఆకలితో చనిపోయే వాళ్ళు ఉన్న సమయంలో రైస్ పండించడము, రైస్ ఇవ్వడము, అంటే మనం ఫ్రీగా రైస్ ఇస్తున్నాం కదా, రైస్ ఇవ్వడం అనేది కడుపు నింపడానికి మాత్రమే పనికొస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఏవైనా ఓన్లీ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం పనికొస్తుంది. కానీ లాంగ్ రన్లో వాళ్ళకి అంటే ఆకలి తీర్చుకోవడానికి కార్బోహైడ్రేట్స్ తింటున్నారు, కానీ ప్రోటీన్స్ ఎక్కడ తింటున్నారు? ఐసీఎంఆర్ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువగా అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు ఉన్నారు. బీపీ, షుగర్ బాధితులు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఉన్నారని సర్వే తేల్చింది.
ఐసీఎంఆర్ సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితులు రెట్టింపు, ఊబకాయం బాధితుల సంఖ్య 3 ఇంతలు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే BMI అధిక స్థాయిలో లేకుండా చూసుకుంటూ బీపీని కంట్రోల్లో ఉంచుకునేందుకు మందులు వాడాలంటున్నారు డాక్టర్లు. శారీరక శ్రమ చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పౌష్టికాహారం, పండ్లు కూరగాయలు సమపాలలో తింటే జబ్బులకు దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు. ఈ స్ట్రెస్ తగ్గించుకోలేను, నా లైఫ్ స్టైల్ ఇట్లనే ఉంటుంది, నా ఫుడ్ హ్యాబిట్స్ ఇట్లనే ఉంటారంటే మీరు కష్టపడి మీ ఫ్యామిలీ కోసం సంపాదిస్తున్నారు కదా, అది ఎక్కువ కాలం సంపాదించలేరు, కొంతకాలం మాత్రమే సంపాదిస్తారు. అలా కాకుండా ఎక్కువ కాలం సంపాదించాలనుకుంటే మీరు కంపల్సరీ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోవాలి అని చెప్తుంటాం. సో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఆ స్ట్రెస్ తగ్గడం కోసం అనే రీజన్తోనే వాళ్ళు ఎడిక్షన్స్లోకి కూడా పోతున్నారు. అంటే స్మోక్ చేస్తాను, ఆల్కహాల్ తాగుతాను, నా లైఫ్ స్టైల్లో అది తప్పదు, నా వర్క్లో అది తప్పదు. సో ఆ యాటిట్యూడ్ అనేది మనుషులకి చాలా నష్టం కలిగిస్తుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళలో చూసే జబ్బులు బీపీ, షుగర్ వంటివి వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దాదాపు 98.4% మంది సరిపడా కూరగాయలు, పండ్లు తినడం లేదని ఐసీఎంఆర్ సర్వే తేల్చింది. ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు డాక్టర్లు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి రెండో రోజు 3 నామినేషన్స్ వేశారు. దేవన్నగిరి మల్లారెడ్డి, గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డి ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇప్పటి వరకు 7 అభ్యర్థులు మొత్తం 9 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారన్నారు రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా. రేపు, ఎల్లుండి సెలవులు ఉన్నందున నామినేషన్లు స్వీకరించడం లేదని చెప్పారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి డిమాండ్ పెరుగుతోంది. రీసెంట్ గా నరేష్ అనే యువకుడు ఆటం వేడర్ ఎలక్ట్రానిక్ బైక్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాడు. ఆటం కంపెనీ ప్రతినిధులు అతని ఇంటికి వెళ్లి బైక్ ని డెలివరీ చేశారు. ఆటం వేడర్ బాగుందని సంతోషం వ్యక్తం చేశాడు నరేష్. 3 గంటల పాటు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు వస్తుందని చెప్పాడు. ఆటం వేడర్ తో కాలుష్యం ఉండదని, ఖర్చు కూడా తక్కువ అన్నాడు నరేష్. 100 కిలోమీటర్స్ ఇస్తుంది, పర్ అవర్ 80 కిలోమీటర్స్ వెళ్తుంది. లుక్ కూడా చాలా బాగుంది. ఇది లేడీస్ కూడా కంఫర్ట్గా డ్రైవ్ చేయొచ్చు, అంత బాగుంది బండి. ఆటం వేడర్ కంపెనీ నుండి మనం డెలివరీ తీసుకున్నాం హైదరాబాద్. వీళ్ళు డెలివరీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, చాలా బాగుంది, సూపర్ ఉంది బండి. అండ్ సర్వీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పేపర్స్ కూడా ఓన్లీ మనకి రిజిస్ట్రేషన్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా సక్సెస్ అయ్యి బాగా చాలా అభివృద్ధి చెందాలి కంపెనీ అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు నరేష్ అండి. నాకు ఓల్డ్ వేరే బైక్ ఉండేది, కాకపోతే దానికి పెట్రోల్ పోయాలంటే మనం ఒక 10 కిలోమీటర్లు ఇస్తుందేమో అంతే, ఒక 1 లీటర్ పోస్తే. అంత కాస్ట్ మనం ఎడబెడతామని ఆన్లైన్లో మనం బైక్ చూసాం. ఇది ఎలక్ట్రిక్ బైక్, 3 అవర్స్ ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్స్ ఇస్తుంది, పర్ అవర్ 80 కిలోమీటర్స్ వెళ్తుంది. లుక్ కూడా చాలా బాగుంది. ఇది లేడీస్ కూడా కంఫర్ట్గా డ్రైవ్ చేయొచ్చు, అంత బాగుంది బండి. ఆటం వేడర్ కంపెనీ నుండి మనం డెలివరీ తీసుకున్నాం హైదరాబాద్. వీళ్ళు డెలివరీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, చాలా బాగుంది, సూపర్ ఉంది బండి. అండ్ సర్వీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పేపర్స్ కూడా ఓన్లీ మనకి రిజిస్ట్రేషన్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా సక్సెస్ అయ్యి బాగా చాలా అభివృద్ధి చెందాలి కంపెనీ అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 20 ఏళ్లుగా కస్టమర్ల నమ్మకం, అభిమానమే వేగా జ్యువెలర్స్ ని అత్యున్నత స్థాయిలో నిలిచేలా చేసిందని సంస్థ ప్రతినిధులు అన్నారు. మార్చి 8న విజయవాడలో వేగా జ్యువెలర్స్ కొత్త స్టోర్ ప్రారంభించనున్నట్లు యజమానుల్లో ఒకరైన నవీన్ కుమార్ తెలిపారు. వేగా జ్యువెలర్స్ హీరో బాలకృష్ణ తమ బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. పెళ్లి ఆభరణాలకు ప్రత్యేక డిజైన్లతో తెలుగుంటి రాజసాన్ని, సంప్రదాయాల్ని ఉట్టిపడేలా తీర్చిదిద్దుతామన్నారు. మార్చి 8న బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ స్టోర్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మేము డైమండ్ జ్యువెలరీ, పోల్కీ జ్యువెలరీ, టెంపుల్ వర్క్ జ్యువెలరీ చేస్తున్నాము. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాంబేలో ఉన్నది, కాబట్టి మేము మంచి కస్టమర్స్కి మంచి డిజైన్స్, మంచి రీజనబుల్ రేట్స్లో మేము కస్టమర్స్కి అందించగలం. ఓపెనింగ్ మాత్రం డైమండ్లో ఆఫర్స్, గోల్డ్లో ఆఫర్స్, పోల్కీస్లో ఆఫర్స్, ఫస్ట్ ఒక 10 days ఓపెనింగ్కి ఆఫర్స్ రన్ చేస్తామండి. ఆ తర్వాత నార్మల్గా మనం సేల్ చేయడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.